దీపక్ గారు, అసలు ఈ 16 రోజులు శాంతి భద్రతలపై మీ కామెంట్ ఏంటి? పెట్రో బాంబులు దొరుకుతున్నాయే, పల్నాడులో వీళ్ళు 29 పెట్రో బాంబులు దొరికాయి. అసలు ఎలా ఉంటుందంట? రోజు గడిచే కొద్దీ టఫ్గా ఉంది కదా. ఆ పోస్టల్ బ్యాలెట్ల దగ్గర గొడవ అవుతుంది, తెరిచారు, ఎవరు పర్మిషన్ తీసుకుని తెరిచారు, స్ట్రాంగ్ రూముల దగ్గర గొడవ అవుతుంది, పెట్రో బాంబులు దొరుకుతున్నాయి, హింస రోజు రోజుకి పోలింగ్ జరిగినాయి, కౌంటింగ్ వెళ్ళే కొద్దీ కూడా పెరిగిపోతుంది. మీ కామెంట్ ఏంటి? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏదైనా ప్లాన్ చేస్తున్నారంటారా? ఎస్ అండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవే. మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో అందుకని కేంద్ర బలగాలు అడిషనల్ గా కూడా దింపబోతున్నారు. 25 సిఆర్పిఎఫ్ కంపెనీస్ ఇక్కడ రిటైన్ చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం కూడా ఇది దృష్టికి తీసుకొని అడిషనల్ సెక్యూరిటీ ఇవ్వటం జరిగింది. ఇంకొకటి ఇంపార్టెంట్, ఒక 2-3 అంశాలు నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఏ రోజు పోలింగ్ అయిపోయిందో నెక్స్ట్ రోజు సజ్జల భార్గవ ఆ సోషల్ మీడియా టీమ్ ఇమ్మీడియట్ గా మూసేశారు. సో ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, లేకపోతే మూసేయరు కదండి. ఐపాక్ ఏమో ఇప్పుడు ప్యాక్ అయిపోయింది. మా నాయకులందరూ అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, ఈ విధంగా తప్పులు చేసిన వాళ్ళందరి మీద మనం చర్యలు తీసుకోవాలా, రేపు మీరు మళ్ళా పెద్దతనమో మంచితనమో పోనీలే అని అనకూడదు అని చెప్పి అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర మా నాయకులు మాట తీసుకోవడం జరిగింది. అందుకని ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రం పనిష్మెంట్ ఉంటది. ఇక్కడ ఒకటి మాత్రం నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నానండి. గత 2 రోజుల నుంచి మీరు చూస్తే వైసీపీ నాయకులు వచ్చి టీడీపీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారని చెప్పి విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదిగోండి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము, వందలాది ఇన్సిడెంట్స్ ఉన్నాయి, టీడీపీ లిస్టు. ఇది ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేసినాం. నిజంగా మేము దాడులు చేస్తుంటే ఇంత పెద్ద లిస్టు, ఇవన్నీ డీటెయిల్స్ మేము కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి అడగతామా అని చెప్పి నేను ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. తాడిపత్రిలో జేసీ గారి కుటుంబాన్ని మీకు తెలుసు కదా, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోమన్నారు, అక్కడి నుంచి వదిలేసి. గొడవలు ఎవరు చేస్తున్నారు, ఎవరిని వదిలేసి వెళ్ళిపోమంటున్నారు, మీరు కంప్లైంట్లు ఎవరికి చేస్తున్నారు? దానికే వస్తా ఉండదు. నెక్స్ట్ రీపోలింగ్ కావాలని చెప్పి ఇదిగోండి లెటర్ రాసినాము. ఈ లెటర్ లో 31 బూతుల్లో రీపోలింగ్ కావాలని మేమే అడిగినాము. ఇన్ కేసు మేము తప్పు చేస్తుంటే మేము ఎందుకు అడుగుతాము? రెండోది, పుంగనూరులో పొద్దున్నే 4:30 పోలింగ్ రోజు మా ఏజెంట్స్ ని కిడ్నాప్ చేశారు. మేము డిఐజీకి మన డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు పెద్దిరెడ్డి మనుషులు అని చెప్పి తేలింది. అదే విధంగా కోడూరులో కిడ్నాప్ చేశారు, అనేక దగ్గరలో చేశారు. తిరుపతిలో బోగస్ ఓట్స్ తమిళనాడు వాళ్ళ చేత వేయించేది వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీళ్ళందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళే. సో క్లియర్ గా కంటికి కనపడతా ఉంది. తాడిపత్రికి వచ్చేసరికి మీరు అడిగినది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ 1 minute. నేను లైవ్ లో ఉండేనండి. పొద్దున 7:30 నుంచి ప్రతి 20 నిమిషాలు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. నేను ఎస్పీ గారికి, డిఐజీ గారికి, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కి, స్పెషల్ రిటర్నింగ్ ఆఫీసర్ కి మీరు చూడండి, వాళ్ళ ఫోన్లు కూడా చెక్ చేయొచ్చు, నేను కూడా చూపిస్తాను. ప్రతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము పెడతా ఉన్నాము, సి విజిల్ యాప్ లో అప్డేట్ చేస్తా ఉన్నాము. మొదటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు? సో వాళ్ళకి కూడా ఆ చేసే పెద్దారెడ్డికి కూడా పోలీస్ వాళ్ళు ఏం చేయలే, మన ఇష్టానుసారం చేస్తామని చెప్పి ఒక్కొక్క 20 నిమిషాలకి ఇన్సిడెంట్ పెంచుకుంటా పోయినాడు. సో మధ్యాహ్నానికి వచ్చే తల్లికి క్యాండిడేట్ అశ్వత్ రెడ్డి గారి కార్ మీద కూడా అటాక్ చేశారు. అదైపోయిన తర్వాత ఎస్పీ గారు కంట్రోల్ చేసేదానికి వస్తే ఎస్పీ గారి కార్ మీద కూడా అటాక్ చేశారు. ఇంత విచ్చలవిడిగా జరుగుతా ఉంటే ఏం చేస్తుంది మన పోలీస్ డిపార్ట్మెంట్? నెక్స్ట్ రోజు నేను హైదరాబాద్ కి వస్తే నా వైఫ్ 4:30 in the afternoon ఫోన్ చేసింది. ఆ ఇంటి ముందు గ్రౌండ్ దగ్గర వందలాది మంది పెద్దారెడ్డి మనుషులు గుమికున్నారు, ఇంటిపైకి వస్తున్నారు అని అంటే నేను ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఒక ఇంట్లో మహిళలు ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ దగ్గర ప్రొటెస్ట్ కు పోయినారు, ఎందుకంటే నాయకుల్ని కొట్టినారని చెప్పి. వాళ్ళ మీద టియర్ గ్యాస్ వేసి వందలాది మంది ఇంటి దగ్గరకు వస్తుంటే పోలీస్ వాళ్ళు ఎవరు లేకుండా ఉంటే వీళ్ళు ఫోన్లు ఎత్తుకోకపోతే ఇక మనము ఎంత అరాచకానికి వెళ్ళిపోయినాము. అప్పుడు మా రాబోయే 16 రోజులు ఇలా ఉంటుంది సువేర గారు. మరి ఇప్పుడు లండన్ ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తా. మా కార్యకర్తలు వచ్చి వాళ్ళని కొట్టుకుంటూ పెద్దారెడ్డి ఇంటి దాకా పోయినారు. పెద్దారెడ్డి భయపడి వెళ్ళిపోయినాడు. తెలుగుదేశం కార్యకర్తల బలం ఇది. భయపడేది ఉండదు, ఇంకా సహించేది ఉండదు అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి.